చెప్పండి, ఎలా ఉంది వ్యాపారం? చాలా బాగానే ఉంది. చుట్టుపక్కల అభివృద్ధి అనేది అభివృద్ధి అయితే బాగుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, చెప్పండి. ఎవరికి ఓటేస్తారని మీ అభిప్రాయం? మరి ఎమ్మెల్యే నరేందర్ గారు. ఎందుకు? ఆయన మాకు అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. డెవలప్మెంట్ మంచిగా ఉన్నది. మా ఏరియా మంచిగా చూసుకుంటాము. రైతు బంధు 16,000 పెంచుతా అని అంటున్నారు కేసీఆర్. మరి నిజంగా పెంచుతారంటారా, అది ఉత్తుత్తు మాటలే అంటారా? హామీ అయితే ఇచ్చిండ్రు. ప్రభుత్వం వస్తే చెప్పలేము కదమ్మా. ఇప్పుడు ఎవరైనా మార్పు వస్తుంది కదా. ప్రభుత్వం వచ్చినాక మార్పు వచ్చినాక రావచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వం వస్తుందంటారా, పైన కేసీఆర్ వస్తాడా, లేకుంటే వేరే పార్టీ రావచ్చా? కేసీఆర్ గారే గెలుస్తారు. కేసీఆర్ గారు వస్తారు ఒకవేళ కంపల్సరీ. కేసీఆర్ వస్తే నిజంగా అమలు పరిచినవన్నీ కూడా అమలు పరుస్తారా? అమలు పరుస్తారు కంపల్సరీ. అది మీ ఓటు మరి ఎవరికి? నరేందర్కి. నమస్తే అండి. నమస్తే. ఎలా జరుగుతుంది వ్యాపారం అనేది? ఇప్పుడు మాకు సీజన్ తక్కువ ఉంటుంది. పేరేంటి? ఏంటి డ్రై ఫిష్, అన్ని అన్ని ఉంటాయి. రొయ్యలు, ఎక్కడి నుండి బొమ్మడేలు తీసుకొస్తారు? బాంబే నుండి వస్తుంది, విజయవాడ నుండి వస్తాయి, కాకినాడ. ఎలా ఉంది మరి వ్యాపారం? ఓకేనా? మార్కెట్ పోయిన దగ్గర నుంచి మాకు బిజినెస్ తగ్గింది. ఇటు మార్కెట్ అంతకుముందు ఇంట్లో ఉండే, ఇప్పుడు లోపలికి షిఫ్ట్ అయింది. దాని ద్వారా కొంచెం తగ్గింది బిజినెస్. ఓకే అండి. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఓటేస్తారు మరి? టీఆర్ఎస్కి ఎందుకు? ఈ వర్క్ బాగా చేస్తాను కదా. మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరిగింది? రోడ్ల కింద బాగానే డెవలప్మెంట్ ఉంది. మార్కెట్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయింది. బస్ స్టాండ్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా వచ్చినాక అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి దానికి ఒకవేళ వాళ్ళు చేస్తారు కదా, మరి వాళ్ళకి వేస్తారా, లేదంటే బీఆర్ఎస్కి వేస్తారా? ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బీఆర్ఎస్. ఒకవేళ మళ్ళీ నన్నపనేని నరేంద్ర వస్తే మీ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేస్తారా, ఇంతటితో ఆపేస్తారా? అభివృద్ధి చేస్తారు. నమస్తే. నమస్తే. బాగున్నావా? ఎన్ని బట్టలు చేస్తున్నావు రోజుకు? చేస్తాం చేతనైనంత. ఎంత వస్తాయి రోజుకు మరి? వస్తాయి 200-300. 200-300 వస్తాయి. పింఛన్ వస్తుందా? వస్తాయి. వస్తుందా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే కేసీఆర్కి పోద్ది కదా ఎదురుగా అయితే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేస్తుండు? పర్లేదు, మంచిగానే చెప్తాను. ఇప్పుడు ఇచ్చింది అయితే సరిపోద్ది అని వాళ్ళు చేసేదైతే మంచి పనులు చెప్తే సరిపోద్ది. పింఛన్ ఇస్తుంది కాబట్టి ఎత్తావు. ఇట్లనే ఇస్తాం.